స్త్రీశక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు చేదోడుగా నిలుస్తుందని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు బస్సులో కొంత దూరం ప్రయాణించారు. కొందరు ఎమ్మెల్యేలు బస్సులు నడిపి అందరినీ ఉత్తేజపరిచారు. స్త్రీశక్తి పథకాన్ని మంత్రులు, కూటమి నేతలు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం మహిళా పక్షపాతి అని కొనియాడారు. రణస్థలంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బస్సు నడిపారు. సింగపురంలో మంత్రి అచ్చెన్నాయుడు మహిళలతో కలిసి శ్రీకాకుళం వరకు బస్సులో ప్రయాణించారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందించారు. సాలూరులో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో చేశారు. కురుపాన్లో శ్రీమాలతమ్మ ఆలయం వరకు ఎమ్మెల్యే జగదీశ్వరి బస్సులో ప్రయాణించారు. అనకాపల్లిలో హోంమంత్రి స్త్రీశక్తి పథకానికి రైట్ చెప్పారు. రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మహిళలకు ఉచిత టికెట్ అందించారు. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కొబ్బరికాయ కొట్టి స్త్రీశక్తిని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మొదటి జీరో టికెట్ ను సూర్యకుమారికి అందజేశారు. కాకినాడ బస్టాండ్లో ఎంపీలు సానా సతీష్, ఉదయ్ శ్రీనివాస్ మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి పార్థసారథి బస్సులకు పచ్చజెండా ఊపారు. దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. విమర్శకుల నోళ్లు మూతపడేలా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్, జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆడబిడ్డలకు ఉచిత టికెట్లు అందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి నంది వెలుగు దాకా బస్సులో ప్రయాణించారు. మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతో మంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు. ప్రతిరోజు వాళ్ళకి నెలకి కనీసం 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. తప్పకుండా మీకు 5 డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 5 సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. బాపట్ల జిల్లా వేమూరులో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మహిళలతో కలిసి బస్సు జర్నీ చేశారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి గొట్టిపాటి రవి జీరో ఫేర్ టికెట్లు అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బస్టాండ్లో ఎరపతినేని, చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు పథకాన్ని ప్రారంభించారు. వినుకొండలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు డ్రైవర్లతో ముచ్చటించారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఉచిత బస్సుకు రిబ్బన్ కట్ చేయగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బస్సు నడిపారు. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ బస్సులకు జెండా ఊపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కొబ్బరికాయ కొట్టి పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం 99% నెరవేర్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి ఆర్టీసీ డిపోలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించాక చెప్పారు. అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మహిళలకు ఉచిత టికెట్లు అందించారు. రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో ఉచిత బస్ పథకాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించి తిరుమల రాయుడు దేవస్థానం వరకు బస్సులో ప్రయాణించారు. మా మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయాలా, డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది మహిళలు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా బస్సు ఎక్కి టెంపుల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ బంధువులింటికి కానీ, వాళ్ళ పిల్లలను చూడడానికి కాలేజీలకు కానీ, వాళ్ళ పుట్టినింటికి కానీ వెళ్ళడానికి మంచి సౌకర్యం కల్పించిన దానికి మహాశక్తి మా మహిళలందరి తరపున మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల డబ్బులు ఆదా అవుతాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వరకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రయాణించారు. జమ్మలమడుగులో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. Gracias.